మరి ఎస్టీలకు చూద్దాం, లంబాడా మినిస్టర్ లేనటువంటి క్యాబినెట్ ఇంతవరకు లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఒక్క మీది తప్ప. మైనార్టీలు చూద్దాం, 2 ఏళ్ళ మొత్తుకున్న నేను మైనార్టీ మినిస్టర్ లేడు అంటే మొన్న అజరుద్దీన్ గారికి ఇచ్చిండ్రు. ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ మైనార్టీలకు కానీ కేటాయించిన నిధులన్నిట్లో ఓన్లీ 40% స్పెండ్ చేస్తున్నారు. మరి మిగతా డబ్బంతా ఎక్కడ పోతుంది? ఇంకా గమ్మత్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అప్పర్ కాస్ట్ వాళ్ళు మాట్లాడితే ఒక రకం చర్యలు ఉంటాయి, బీసీలు ఎస్సీలు మాట్లాడితే ఇంకో రకం చర్యలు ఉంటాయి. ఇది వాస్తవం కాదా? చూస్తలేము అందరం. ఇంకా ఏం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా నమ్మాలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని? నేను అందుకే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడడం అంటే మేకవన్నే పులిలాగానే, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి గారి మాటలలో సామాజిక న్యాయం కూడా అంతే ఉంటుందని దయచేసి బీసీ ఎస్టీ ప్రజలు కూడా గమనించుకోవాలని నేను కోరుతున్నాను.